హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు విజయవాడలో లూలు మాల్ విజయవాడలో వస్తుందని మనకి తెలుస్తుంది. ఇది వైజాగ్కి మన విజయవాడకి రెండింటికి కూడా ఒకేసారి శాంక్షన్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ లూలు మాల్ మనకి ఎక్కడ వస్తుంది ఏంటనేది మీకు ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం విజయవాడలో కాళేశ్వరం మార్కెట్ నుంచి బయలుదేరి మనం చూసుకుంటా వెళ్తున్నాం. ఇది మీకు కాళేశ్వరం మార్కెటు, దాని పైన ఫ్లైఓవర్ బ్రిడ్జి, గవర్నమెంట్ హాస్పిటల్, మరి తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఇంకా దీంట్లో పాత గవర్నమెంట్ హాస్పిటల్, బస్ స్టాండ్, ఇవన్నీ చూపించుకుంటూ మీకు లూలు మాల్ ఎక్కడ వస్తుంది అనేది మీకు చూపిస్తాను. అది మనకి లూలు మాల్ పాత బస్ స్టాండ్ ఉంది కదా, అక్కడ అది ఎక్కడ ఏంటనేది మీరు ఒకసారి చూడాలనుకుంటే పూర్తిగా వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వైజాగ్ లో లూలు మాల్ వస్తుందని వినున్నాం. ఇప్పుడు మనకి ఈ మాల్ విజయవాడలో కూడా వస్తుంది. ఇప్పుడు ఎక్కడ వస్తుంది ఏంటనేది, విజయవాడలో పాత బస్ స్టాండ్ మనందరికి తెలిసిన ఏరియాయే. ఆ పాత బస్ స్టాండ్ దగ్గర ఇప్పుడు బస్ స్టాండ్ 2, అదే గవర్నర్పేట బస్ స్టాండ్ 2 అని చెప్తున్నారు. ఈ గవర్నర్పేట ఈ బస్ స్టాండ్ 2 లో ఆర్టీసీ డిపో స్థలాన్ని ప్రభుత్వం లూలు మాల్ గ్రూప్ వాళ్ళకి కేటాయిస్తాం జరుగుతుంది. దీని యొక్క విస్తీర్ణం 5 ఎకరాలు. మనకి స్క్రాప్ తో చేసిన వస్తువులు పెట్టుంటే మీకు అక్కడ పార్క్, ఆ పార్క్ తో సహా ఈ బస్ స్టాండ్ మొత్తం, పాత బస్ స్టాండ్ మొత్తం లూలు గ్రూప్ వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుందని న్యూస్ ఒకటి వచ్చింది. ఇది ఎక్కడో ఏంటో అని మీకు చూపిస్తాను, చూడండి. ఇది మనకి పాత గవర్నమెంట్ హాస్పిటల్, తుమ్మలపల్లి కళాక్షేత్రం దాటుకొని మనం బస్ స్టాండ్ వెళ్ళే ఏపు, ఇది కరెక్ట్ గా మనకి పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగుండా ఉన్నటువంటి ఈ బస్ స్టాండ్, గవర్నర్పేట ఆర్టీసీ పాత బస్ స్టాండ్ ని లూలు మహల్ కి ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీని విస్తీర్ణం వచ్చి 5 ఎకరాలని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు 1,222 కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ ఒక పెద్ద మాల్ ఒకటి కడతాం జరుగుద్ది. దీంట్లో 1,500 మందికి వీళ్ళు ఉపాధి కల్పిస్తారని స్పష్టం చేస్తాం జరిగింది అంటున్నారు. విజయవాడలో లూలు సంస్థ మాల్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఈ భూమిని వీళ్ళకి కేటాయిస్తాం జరిగిందని న్యూస్ వస్తుంది. ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఈ విషయం పరిశీలనలో ఉందని వార్తలు వస్తున్నాయి. చివరకు ఈ మాల్ కి స్థాయి గవర్నర్పేట 2 ఆర్టీసీ డిపో ఉన్న స్థలాన్ని ఎంపిక చేసి ఇస్తున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. దీని గురించి మనకు ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు గారిని ఇటీవల ప్రభుత్వం లేఖ రాశారని న్యూస్ వస్తుంది. ప్రస్తుతం దీనిపై ఆర్టీసీ యాజమాన్యం పరిశీలిస్తుందని న్యూస్ వస్తుంది. ఈ స్థలాన్ని లూలు మాల్ కు ఇవ్వాలంటూ ప్రభుత్వం పెద్దల నుంచి కూడా ఆర్టీసీ ఎండికి సూచనలు వచ్చినట్టు మనకి సమాచారం వస్తుంది. ఇది ఆర్టీసీ డిపో సుమారుగా 5 ఎకరాలు ఉంటదంట. అక్కడ గవర్నర్పేట 2 తో పాటు 1వ డిపోకి చెందిన బస్సులను కూడా ఉంచుతున్నారు. 1-2 ఆర్టీసీ డిపోల మేనేజర్లు ఆఫీసులు సైతం అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఆ భూమిని లూలు మాల్ కోసం ఇస్తే ప్రత్యామ్నాయంగా గొల్లపూడి సమీపంలోని ఆర్టీసీకి 5 ఎకరాల భూమిని కేటాయించేలా ప్రభుత్వం చూస్తుందని న్యూస్ వస్తుంది. ఇదంతా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం గురువారం జరగగా అందులో లూలు గ్రూప్ సంస్థ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. దీంతో త్వరలోనే గవర్నర్పేట 2 ఆర్టీసీ డిపో స్థలాన్ని ఆ సంస్థకు కేటాయించనున్నట్టు ఆర్టీసీ వర్గాల నుంచి న్యూస్ వస్తుందని చెప్తున్నారు. ఈ స్థలంలోని కొంత భాగం గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఐరన్ స్క్రాప్ మెటీరియల్ తో రూపొందించిన బొమ్మలతో పార్క్ ఏర్పాటు చేసి ఉన్నారు అక్కడ. దీనిని కూడా లూలు మాల్ కు కేటాయించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం గవర్నర్పేట 2 ఆర్టీసీ డిపో ఉన్న ప్రదేశం ఒకప్పుడు ఇక్కడ ఆర్టీసీ బస్సు స్టాండ్ మనకి ఇదే విజయవాడ మొత్తానికి. తర్వాత నందమూరి తారక రామారావు గారు అక్కడ నుంచి తీసేసి మనకి ఇప్పుడున్న ఎన్టీఆర్ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ అక్కడ కట్టడం జరిగింది, నిర్మాణం చేపట్టారు. ఇది 1990లో ప్రారంభమయ్యి అప్పట్లో విజయవాడ ఆర్టీసీ డిపోని కూడా కొత్త బస్ స్టాండ్ ఆవరణలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటిలోనే విజయవాడ 1 ఆర్టీసీ డిపోని కూడా కొత్త బస్ స్టాండ్ లోనే ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాత బస్ స్టాండ్ ఉన్న ప్రాంతాన్ని సిటీ బస్సుల కోసం గవర్నర్పేట 2 ఆర్టీసీ డిపోగా పేరు మార్చారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలోనే లూలు మాల్ రానుంది. ఇదే మాల్ ఇప్పుడు మనకి వైజాగ్ లో కూడా
వైజాగ్ లో కూడా భూమిని కేటాయిస్తుంది. వైజాగ్ కి మన విజయవాడకి ఈ మాల్ ఒకేసారి వస్తుంది. ఇదంతా ఇప్పుడు లూలు మహల్ వచ్చే ప్రదేశం ఇదేనమాట. ఇక్కడ అసలే ట్రాఫిక్ జామ్ అయిపోతా ఉంటది. ఇక్కడ మరి లూలు మహల్ వస్తే ఇంకా ట్రాఫిక్ ఎంత జామ్ అవుతుందో చూడాలి. ఎందుకంటే వన్ టౌన్ నుంచి వచ్చే మార్గం ఇది ట్రాఫిక్ ఎక్కువైపోతుందో లో బ్రిడ్జ్ మీద నుంచి కింద నుంచి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కోసారి టైపు విఐపీస్ వెళ్ళడానికి మార్గాల్ని కూడా మూసేయడం జరుగుతుంది. అప్పుడు ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు గాని మరి పనులు చేసుకుంటా వెళ్లే వాళ్ళు గాని చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఫ్లైఓవర్ బ్రిడ్జిలు అలాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తారేమో చూడాల్సి ఉంది. ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తే ఇక్కడ ట్రాఫిక్ కాస్త కంట్రోల్ అవుద్దని నేను అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్, మనకు రాబోయే లూలు మాల్ గురించి మీకు చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.